అనగనగా ఒక ఊళ్ళో చంద్రిక అనే యువతి తన చెల్లెలు హరితతో కలిసి ఊరికి చివరగా ఉన్న చిన్న ఇంట్లో నివసించేది. వాళ్లకి ఆస్తులేమీ లేవు. ఒక చిన్న ఇల్లు, గుడి పక్కన ఒక పూలకొట్టు, ఇవే వాళ్ల నాన్న మిగిల్చిన ఆస్తులు. చంద్రిక, హరిత ఇద్దరూ ఆ పూలకొట్టులో పూలమ్ముకుంటూ వాళ్ల జీవనం కొనసాగిస్తున్నారు. హరితకి బంగారు ఆభరణాలు వేసుకోవాలనే ఆశ ఉండేది. ఒకరోజున చంద్రిక, చెల్లి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో చెప్పక్క. పూలకొట్లో ఇద్దరం అవసరం లేదు కదా. రేపటి నుంచి ఉదయాన్నే నేను కూలి పనికెళ్తాను. మధ్యాహ్నం నుండి పూలకొట్టుకొస్తాను. అప్పటి వరకు నువ్వు పూలకొట్టు చూసుకోవాలి. బాగుందక్క నీ ఆలోచన. అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. కానీ నువ్వు పూలకొట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి. పూల కోసం వచ్చిన వాళ్లతో గౌరవంగా మాట్లాడాలి. అలా అయితేనే నేను కూలి పనులకు వెళ్తా, లేదంటే లేదు. అలాగేనక్క, నేను మన పూలకొట్టుని మంచిగా అభివృద్ధి చేస్తాను. ఇక ఈ నెల నుండి మన ఆదాయం పెరుగుతుంది కదా. నా బంగారు నెక్లెస్ తీపించాలి. మరి చూద్దాంలే చెల్లి, డబ్బులుంటే తీసుకుందాం. సరే అక్క, ఇవాళ పనేంటో చూసుకుందాం అంటూ ఆ రోజు పూల కోసం వచ్చిన వారికి పూలమ్ముతూ ఉంటారు. బంగారు నెక్లెస్ త్వరలో వేసుకోబోతుందని చాలా సంతోషంగా ఉంటుంది హరిత. ఇక చీకటి పడింది. చెల్లి, వెళ్దామా? చాలా చీకటి పడిపోయింది. నేను పని గురించి మన సురేఖ అత్తని అడగాలి. పదక్క వెళ్దాము అని కొట్టుని మూసేసి ఇంటికి చేరుకుంటారు. చంద్రిక పక్కింటి సురేఖ ఇంటికి వెళ్ళింది. చంద్రిక రాకని చూసిన సురేఖ, ఏంటి చంద్రిక ఈ సమయంలో వచ్చో? అత్తా, నాకు పని కావాలి. నీకు పనెందుకే? పూల కొట్టుందిగా. మాకు డబ్బులు సరిపోవట్లేదత్తా. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటాం? అయితే ఇప్పుడు ఏమంటావ్? నాకేదైనా పొలం పనులుంటే చెప్పు. మరి కొట్టు ఎవరు చూసుకుంటారు? ఇద్దరం పనికి రాములే. నేను మాత్రమే పనికొస్తాను. చెల్లెలు పూల కొట్టు చూసుకుంటది. మధ్యాహ్నం నుండి నేనెళ్ళి చూసుకుంటాను. బానే ఆలోచించావులే చంద్రిక. సర్లే, నాతో పాటు మా పొలంలో టమాటాలు కోయడానికి వస్తావా? నేను నీకు రోజుకు 200 రూపాయలు ఇస్తాను. ఆ మాట వినగానే చంద్రిక, వస్తానత్తా. మరి నేను ఉదయాన్నే పిలుస్తాను. ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం. సరే అత్తా, మరికి నేను వెళ్తాను అంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరూ పడుకుంటారు. ఉదయాన్నే సురేఖ చంద్రికని వాళ్ల టమాటా తోటకి తీసుకుని వెళ్తుంది. హరిత లేచి ఇంట్లో పనులు చేసి పూల కొట్టుకు వెళ్తుంది. వచ్చిన వాళ్లకి పూలిస్తుంది. ఇక మధ్యాహ్నం అవుతుంది. పనికెళ్లిన చంద్రిక పూల కొట్టుకొస్తుంది. ఆ రోజు పూల వ్యాపారం బాగా జరుగుతుంది. చెల్లి, వ్యాపారం ఎలా జరిగింది? బాగా జరిగిందక్క. రోజు కంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఇలాగే రోజు ఉంటే మన జీవితాలు కూడా మారిపోతాయి హరిత. అవునక్క, ఇద్దరం కష్టపడదాం. వచ్చిన డబ్బులతో నెక్లెస్ కొనుక్కుందాం. అలాగే చెల్లి. అలా రోజులు గడుస్తున్నాయి. హరిత పూల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. చంద్రిక కూడా ప్రతిరోజు పనికెళ్తుంది. అలా ఒక నెల పూర్తవుతుంది. ఆ నెల మొత్తం వచ్చిన డబ్బుల్ని లెక్క పెడుతుంది హరిత. ఖర్చులకి పోను 10,000 రూపాయలుంటాయి వాళ్ళ చేతిలో. అక్క, నెక్లెస్ కొనడానికి ఇంకా ఎంత డబ్బు కావాలి? చెల్లి, ఇలానే డబ్బులొస్తే 1 ఏడాదిలోనే నీకు నెక్లెస్ వస్తుంది. ఇంకా ఏడాది వరకు ఆగాలా? అంతేకా చెల్లి, ఇంతకంటే ఎక్కువ డబ్బులు మనకెలా వస్తాయి? ఆ మాట విన్న హరితకి చాలా బాధ వేస్తోంది. తన మనసులో, నేను నెక్లెస్ వేసుకోలేనా? ఇంకా ఎన్ని రోజులుండాలిలా అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ప్రతిరోజులాగానే చంద్రిక పనికి వెళ్తుంది. హరిత కూడా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని పూలకొట్టుకు వెళ్తుంది. హరిత పూలకొట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది. పూలు ఎక్కువ రేటుగా అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది కదా. అప్పుడు నేను అనుకున్న నెక్లెస్ కూడా త్వరగా తీసుకోవచ్చు అనుకుంటూ పూలకొట్టు బయట బోర్డు మార్చేస్తుంది. 30 రూపాయల పూలని 50 రూపాయలకు అమ్మటం మొదలు పెడుతుంది. ఊళ్ళో అదొక్క పూలకొట్టే కాబట్టి ఎక్కువ రేటైనా సరే కొనేవారు. హరిత కూడా సంతోషంతో, చాలా డబ్బులొస్తున్నాయి, కానీ ఆ డబ్బులు అక్కకి తెలియకుండా దాచాలి. అక్కొచ్చే టైంకి బయట బోర్డు కూడా మార్చేయాలి. అలా ఆ రోజు నుండి 30 రూపాయల పూలు 50 రూపాయలకు అమ్మేది హరిత. చంద్రిక వచ్చే సమయానికి బోర్డు మార్చిపెట్టేది. పూలమ్మగా వచ్చిన డబ్బుని ఒక డబ్బాలో దాచి తన పరుపు కింద పెట్టుకునేది. అలా వారం రోజులైంది. చంద్రిక డబ్బుని లెక్క పెడుతుంది. కానీ డబ్బు తక్కువగా ఉంటుంది. ఏంటి చెల్లి, ఈ వారం చాలా తక్కువ డబ్బులొచ్చాయి? అక్క, మొన్న పడిన వర్షాలకి పూలు కొనటానికి జనాలు తక్కువగా వచ్చారు. అవునా చెల్లి? మరేం పర్లేదులే, మన ఖర్చులకు వస్తుందిగా అని అంటుంది.
కానీ నిజానికి హరిత ఎక్కువ డబ్బే సంపాదించి దాచుకుంటుంది. చంద్రిక హరిత చెప్పిన మాటల్ని నమ్ముతుంది. హరిత దాచిన డబ్బుతో కొత్త మొబైల్ కొనుగోలు చేస్తుంది. అది చూసిన చంద్రిక, చెల్లి, కొత్త మొబైల్ ఎక్కడి నుంచి తెచ్చావు? మన దగ్గర కొనటానికి అన్ని డబ్బులు లేవు కదా. నా ఫ్రెండ్ ఇచ్చిందక్క, సెకండ్ హ్యాండ్ మొబైల్లే. అలా అబద్ధం చెప్పటం మొదలు పెడుతుంది హరిత. ఓ రోజు చంద్రిక పనికి వెళ్లకుండా అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుంది. హరిత రోజులాగానే పూల కొట్టుకెళ్తుంది. చంద్రిక కూడా పూల కొట్టుకి వెళ్ళాలి అనుకుంటుంది. అలా పూల కొట్టు దగ్గరలో నిలబడి హరిత పెట్టిన 50 రూపాయల బోర్డుని చూస్తుంది. అంతే, ఆశ్చర్యపోతుంది. మెల్లిగా తనకి తెలుస్తుంది హరిత తనని మోసం చేస్తుందని. నా చెల్లి 30 రూపాయల పూలు 50 రూపాయలకు అమ్ముతుందా? నన్నెందుకు ఇంత మోసం చేస్తుంది అని తనలో తానే బాధపడుతుంది. ఆ రోజు రాత్రి హరిత ఇంటికొస్తుంది. పూలమ్మగా వచ్చిన డబ్బులిస్తుంది చంద్రికకి. అక్క, నీకు ఆరోగ్యం ఎలా ఉంది? నాకు బాగానే ఉంది చెల్లి. ఎందుకు ఇంత తక్కువ డబ్బులు ఇచ్చావు? అక్క, ఇవాళ అమావాస్య, అందుకే ఎక్కువ జనాలు రాలేదు. చంద్రికకి హరిత చెప్పిన మాటలు అబద్ధమని అర్థమవుతుంది. ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి హరిత రోజులాగానే డబ్బులు లెక్కబెట్టి పరుపు కిందున్న డబ్బాలో పెడుతుంది. అది చూసిన చంద్రికకి చాలా బాధేస్తుంది. నా చెల్లిలా ఎందుకు చేస్తుంది? దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. హరిత మాత్రం మారలేదు. ఊళ్ళో వాళ్ళు కూడా హరితని తిడుతున్నారు, పూలు ఎక్కువ రేటుకి అమ్ముతుందని. అలా ఒక రోజున చంద్రిక హరిత చేస్తున్న మోసం తనకు తెలుసు అనే నిజాన్ని చెప్పాలనుకుంటుంది. పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. హరిత పూల కొట్టుకు వెళ్లి బోర్డు పెడుతుంది. అది చంద్రిక చూస్తుంది. చెల్లి, ఎందుకు నన్నింత మోసం చేస్తున్నావు? నేనేం చేశానక్క? మూర 30 రూపాయలే కదా, 50 రూపాయలు ఎందుకు అమ్ముతున్నావు? అక్కకి నిజం తెలిసిందని అర్థమవుతుంది హరితకి. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా, నాకు నెక్లెస్ కావాలి, కానీ మనం తక్కువ ధరకి పూలమ్మితే నేను నెక్లెస్ కొనలేను, అందుకే ఎక్కువ రేటుకి అమ్ముతున్నాను. చెల్లి, ఇలా ఎక్కువ రేటు పెట్టి అమ్మితే జనాలు రారు. ఇది చూసి మరొకరు పూల కొట్టు పెడతారు, మనకంటే తక్కువ రేటుకి అమ్ముతారు. అప్పుడు మనకే కదా నష్టం. నెక్లెస్ కొనటానికి సమయం పడుతుంది, అలానే మన పొట్ట మనమే కొట్టుకోకూడదు. నువ్విలా మంచిగా ఉంటే చాలా కష్టం అక్క. నేనైతే 50 రూపాయలకి అమ్ముతా. అలా కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఉండదు హరిత, నా మాట విను. అక్క అలా అనగానే పట్టించుకోకుండా పూలకొట్టులోకి వెళ్ళింది. అలా ఒక రోజున చంద్రిక వాళ్ళింట్లో దొంగలు పడ్డారు. హరిత దాచుకున్న డబ్బులన్నీ దొంగలించేశారు. అది చూసిన హరిత బాధతో కుమిలిపోతూ కనిపిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా చెల్లి, నేనెందుకు దొంగదారులు వెతకనో? ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నీ బుద్ధి నువ్వు మార్చుకో. నువ్వెంత చెప్పినా వినకుండా చాలా పెద్ద తప్పు చేశానక్క. పాపపు సొమ్ము ఎక్కువ రోజులుండదని నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి నేను ఇలా చేయనక్క. సర్లే చెల్లి, మన పూల కొట్టలో మునుపట్లాగా 30 రూపాయలకి మూర పూలు అమ్ముకుందాం. నువ్వు తప్పు చేసినా నీపై నా ప్రేమ మాత్రం మారదు. అందుకే నేను అన్నం లేకపోయినా సత్య మార్గాన్ని ఎప్పుడూ వదలలేదు. నువ్వు మారితే అదే నాకు గెలుపు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఇకపై నీ మాటలే ధర్మం, నీ దారి నా దారక్క. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు మళ్లీ ప్రేమగా నీతి నిజాయితీలతో జీవించటం ప్రారంభించారు. పూలమ్మటమే కాకుండా ప్రేమ, విశ్వాసం, నిజాయితీతో జీవిస్తున్నారు. అలా వాళ్ల జీవితం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ కథ ద్వారా మనం ఒక నీతిని గ్రహించాలి. పాపపు దారిలో వచ్చిన డబ్బు ఎక్కువ రోజులు నిలవదు. నిజాయితీ, ప్రేమతో, నమ్మకంతో మనం సంపాదిస్తే మనల్ని ఎప్పటికీ ఆ సంపాదన ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అంతేకాదు, సమాజంలో మనకి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నారాయణపురం అనే గ్రామంలో ఒక అందమైన ఇంట్లో సురేఖ, ఆమె భర్త శేఖర్, వారి అమ్మాయిలు చంద్రిక, హరితతో కలిసి ఉండేవారు. సురేఖ, శేఖర్ వాళ్ల కూతుర్లని ఎంతో గారాబంగా చూసుకునేవారు. కాని ఒక్క విషయం మాత్రం సురేఖ గమనించేది. చిన్నప్పటి నుంచి చంద్రికకి అహంకారం ఎక్కువ. తను అందంగా ఉంటుందని, ఏ పని చేసినా తనదే పై చెయ్యి అనుకునేది. హరిత మాత్రం అందంగా లేకపోయినా ఎవరినీ నొప్పించేది కాదు. మంచి మనసున్న అమ్మాయి. చంద్రిక తన అందం గురించి ఎన్ని అవమానాలు చేసినా చంద్రికను ఏమీ అనేది కాదు. ఒకరోజు ఉదయం సురేఖ శేఖర్తో, యావండి, ఈరోజు వేడివేడిగా జిలేబీలు చేద్దామా? ఎలాగో అమ్మాయిలు ఇంట్లోనే ఉన్నారు కదా, చేసి పెడితే సంతోషంగా తింటారు. వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. ఊర్లో చాలా మంది చెప్తే విన్నాను, శాంతమ్మ చెప్పిన విధంగా చేస్తే జిలేబీలు బాగా రుచిగా వస్తాయంట.
శాంతమ్మ జిలేబీల బుక్ చూసి మనం కూడా చేద్దామండి. సరే సురేఖ, చేద్దాంలే. వెంటనే మొదలు పెడదాం. కానీ ఎవరు చేస్తారు? చంద్రిక చేస్తుందా లేదా హరిత చేస్తుందా? ఇద్దరితో చేపిద్దామండి, ఇద్దరూ నేర్చుకుంటారు. అలాగే సురేఖ. అంతలోనే వాళ్ళ మాటలు విని చంద్రిక, హరిత అక్కడికి వస్తారు. నేను చేస్తానమ్మా, చాలాసార్లు జిలేబీలు చేయడం చూశాను. అక్క, నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మ, నాకు కూడా జిలేబీలు చేయడం నేర్పించు. సరే, ఇద్దరు జిలేబీలు చేయండి. కానీ ఒక షరతు, ఒకరు బెల్లం జిలేబీలు, ఇంకొకరు చక్కెర జిలేబీలు చేయాలి. అలాగైతేనే జిలేబీలు చెయ్యండి. మీరు చేసిన తర్వాత మేము రుచి చూసి ఎవరు బాగా చేశారో చెప్తాం. సరే సురేఖ, నేను వెళ్ళి జిలేబీలకు కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. ఇంతలో నువ్వు కూతుళ్ళకి జిలేబీలు ఎలా తయారు చేయాలో చెప్పు. అలాగేనండి, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళరండి. శేఖర్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి సురేఖ అక్కా చెల్లెలకి జిలేబీలు ఎలా చేస్తే బాగా వస్తాయో చెప్తుంది. శాంతమ్మ జిలేబీల బుక్ కూడా ఇస్తుంది ఇద్దరికి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శేఖర్ సరుకులు తీసుకుని ఇంటికొచ్చాడు. అక్కా చెల్లెలు మాత్రమే ఉంటారు. తల్లి సురేఖ అక్కడ లేదు. అమ్మా చంద్రిక, మీ అమ్మ ఎక్కడికెళ్ళింది? పెరట్లో పొయ్యిలు రెడీ చేసింది నానా. సరే తల్లి, నువ్వేం చేస్తావు? చక్కెర జిలేబీలు చేస్తాను నానా. శేఖర్ చక్కెర జిలేబీలు తయారు చేయటానికి కావాల్సిన సరుకుల్నిస్తాడు. వాటిని తీసుకుని చంద్రిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమ్మా హరిత, నువ్వేం చేస్తావు? బెల్లం జిలేబీలు చేస్తాను నానా. సరే తల్లి. సరుకులిస్తాడు శేఖర్. హరిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రిక, హరిత పెరట్లోని పొయ్యిల దగ్గర కూర్చొని చక్కెర, బెల్లం జిలేబీలు చేస్తూ ఉంటారు. అమ్మా, నేను ఈ శాంతమ్మ బుక్ చూడకుండా చేస్తాను. మొదటిసారి చేస్తున్నావు కదా, బుక్ చూసి చెయ్యి, అప్పుడు బాగా వస్తాయి. లేదమ్మా, నేను నాకు నచ్చినట్లే చేస్తాను. ఒకరిని చూసి చేయను, అందులో ఉన్నట్టుగా నేర్చుకోవాలనుకోవట్లేదు నేను. నీ ఇష్టం చంద్రిక, నీకు నచ్చినట్లు చెయ్యి. చంద్రిక శాంతమ్మ జిలేబీల బుక్కు నుండి కాకుండా అహంకారంతో అన్నీ తనకి వచ్చు అన్న పొగరుతో తనదైన స్టైల్లో చక్కెర జిలేబీలు చేసింది. ఎంతో అందంగా కనిపించాయి. కానీ హరిత మాత్రం నెమ్మదిగా శాంతమ్మ ఇచ్చిన పాత పుస్తకాన్ని చూస్తూ బెల్లం జిలేబీలు చేసింది. అమ్మా, జిలేబీలు చేయడం అయిపోయింది. వచ్చి రుచి చూసి నేను చేసిన జిలేబీలు ఎలా ఉన్నాయో చెప్పు. అమ్మా, నేను కూడా బెల్లం జిలేబీలు చేశాను, నాకు కూడా రుచి చూసి చెప్పు. ఇంట్లో నుంచి సురేఖ, శేఖర్ వచ్చారు. ముందుగా చంద్రిక చేసిన చక్కెర జిలేబీలు తిని చూస్తారు. చంద్రిక, నువ్వు చేసిన జిలేబీలు చూడ్డానికి బాగున్నాయి, కానీ కాస్త గట్టిగా ఉన్నాయి. అవును తల్లి, మీ నాన్న చెప్పినట్టు కొంచెం గట్టిగానే ఉన్నాయి. చంద్రిక కొంచెం కోపంగా చూసింది. తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా హరిత చేసిన బెల్లం జిలేబీలు తింటారు. అమ్మా హరిత, నువ్వు చేసిన ఈ బెల్లం జిలేబీలు తేనెలాగా తియ్యగా రుచిగా ఉన్నాయి తల్లి. హారిత, నువ్వు చిన్నదానివైనా చాలా బాగా చేసావే. బెల్లం జిలేబీలు చాలా బాగున్నాయి. అప్పుడు చంద్రిక కోపంతో, చెల్లి చేసిన జిలేబీలు మెచ్చుకుంటున్నారు, మరి నేను చేసిన జిలేబీలు బాగలేవా ఏంటి? నా జిలేబీలు బంగారు రంగులో వచ్చాయి కదా. చంద్రిక, నువ్వు చేసిన జిలేబీలు బంగారు రంగులో ఉన్నప్పటికీ గట్టిగా ఉన్నాయి, అంత రుచి లేవు. కానీ చెల్లి చేసిన తీయగా మెత్తగా ఉన్నాయి. అసలు నీకు నేనంటేనే ఇష్టం ఉండదులే. ఇక నేను చేసిన చక్కెర జిలేబీలు ఏమి నచ్చుతాయి? ఎప్పుడు చూడు చెల్లినే మెచ్చుకుంటా ఉంటారు. మాకు మీరిద్దరు సమానమే. నిజంగానే చెల్లి చేసిన బెల్లం జిలేబీలు బాగున్నాయమ్మా, అందుకే మేము చెల్లిని మెచ్చుకుంటున్నాం. చెల్లి శాంతమ్మ బుక్కు చూసి చేసింది, నువ్వు నీకొచ్చినట్టు చేశావు. అలా అనగానే చంద్రిక కోపంగా బయటకు వెళ్తుంది. నాన్న, అక్క మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? అక్క గురించి నువ్వు బాధపడకలే తల్లి, నేను నాన్న వెళ్ళి తీసుకొస్తాం. శేఖర్, సురేఖ వెళ్ళిపోతారు. హరిత తన అక్క ప్రవర్తన గురించి బాధపడుతూ ఉండగా హరిత చేసిన బెల్లం జిలేబీల నుంచి ఒక మెరుపొస్తుంది. హరిత ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏంటిది అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. హరిత, నువ్వు చేసిన ఈ జిలేబీలు ఎందుకింత రుచిగా వచ్చాయో తెలుసా? నువ్వు మీ అమ్మ చెప్పిన మాటలు, శాంతం ఇచ్చిన బుక్కు చూసి చాలా శ్రద్ధగా చేశావు. అందుకే జిలేబీకి మంచి రుచి వచ్చింది. నువ్వు సహనంతో చేశావు. కానీ మీ అక్క తనకే వచ్చు అన్న పొగరుతో మీ అమ్మ చెప్పిన మాటలు వినకుండా చేసింది. అందుకే తన జిలేబీలో నేను తనకి కనిపించలేదు. ఇంతకీ మీరెవరు? నాకేం అర్థం అవడం లేదు. నేను అన్నపూర్ణ శక్తిని, ప్రతిదిన బండారంలో ఉంటాను. ఎవరైతే ప్రేమతో శ్రద్ధతో వండుతారో వాళ్ల పదార్థాల్లో కనిపిస్తూ ఉంటాను. మీ అక్క చంద్రిక
తన జిలేబీలను గర్వంతో చేసింది. కానీ నువ్వు ప్రేమతో చేశావు. అందుకే నీ జిలేబీలలో నేను కనిపించాను. నీ సహనానికి నేను మెచ్చుకుంటున్నాను. అందుకే నీకు ఒక వరమిస్తాను. నువ్వు ఎలాంటి వంట చేసినా ఆ వంట చాలా రుచికరంగా ఉంటుంది. కానీ నువ్వు ప్రేమతో నిజాయితీతో మాత్రమే ఈ వరాన్ని వాడాలి. లేకపోతే నీకే కీడు జరుగుతుంది. హరిత ఏమీ మాట్లాడకుండా ఆ కాంతిని చూస్తూ నిలబడింది. అప్పటికే సురేఖ, శేఖర్లు కూడా ఆ వెలుగుని గమనించి అక్కడికి వస్తారు. వాళ్ళు ఆ కాంతి మాట్లాడేది వింటారు. శేఖర్ ఆశ్చర్యంగా, సురేఖ, ఇది నిజమా? ఈ కాంతి మాట్లాడుతుందా? సురేఖ భయంతో, అవునండి, ఇదేదో దేవతా శక్తిలా ఉంది. భయపడకండి, నేను అన్నపూర్ణ శక్తిని. మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఉండేది ప్రేమతో, సహనంతో వండిన ప్రతి వంటకంలోనూ. హరిత ప్రేమతో జిలేబీలు చేసింది. అందుకే నేను తనకి కనిపించాను. అంతలోనే అక్కడికి చంద్రిక వస్తుంది. నా జిలేబీలు బంగారు రంగులో ఉన్నా ఎందుకు ఈ కాంతి రాలేదు? చంద్రిక, నీలో నైపుణ్యం ఉంది. కానీ దాన్ని అహంకారంతో కాకుండా వినయంతో వాడాలి. అందాన్ని మించినది మంచి మనసు మాత్రమే. నువ్వు కూడా ప్రేమతో వంట చేస్తే నా ఆశీస్సులు నీకు లభిస్తాయి. ప్రేమ లేకుండా చేసిన వంటకంలోకి నేను రాను. అందం కంటే, అభిమానం కంటే ప్రేమతో చేసిన ఏ వంటైనా నిజమైన రుచినిస్తుంది. చంద్రిక తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. నన్ను క్షమించండి. నేను హరిత కంటే పెద్దదాన్ననే గర్వంతోనే చేశాను. ఇకపై హరితతో కలిసి నేర్చుకుంటాను. ప్రేమతో వంట చేస్తాను. చంద్రిక, నీలో ఈ మార్పే నాకు కావలసింది. అక్క మీద నాకు అసూయ లేదమ్మా. నేను కేవలం వంట నేర్చుకోవాలని ప్రయత్నించాను. మీరిచ్చిన వరాన్ని నిజాయితీగా, ప్రేమగా వాడతాను. శుభం కలగాలి. ఆ వెలుగు మాయమవుతుంది. శేఖర్, సురేఖ, హరిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చంద్రిక మాత్రం అక్కడే ఉండి తనలో తాను, నిజంగానే నేను గర్వంతో నా పనిని గొప్పగా చూపించాలనుకున్నాను. కానీ చెల్లి మాత్రం ఎంతో భక్తితో చేసింది. అందుకే తనకి దేవత వరమిచ్చింది అనుకొని ఇంట్లో కూర్చున్న హరిత దగ్గరికి వచ్చి కూర్చుంది. చెల్లి, నన్ను క్షమించు. నువ్వు అందంగా లేవని చాలాసార్లు వెక్కిరించాను. ఇప్పుడే అర్థమైంది. అందం ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యమని నిరూపించావు. నేను ఎన్ని చేసినా నువ్వు నా మీద ప్రేమ చూపించేదానివి. నువ్వు గొప్పదానివి. నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. అక్క, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు నన్ను ఏవైనా అనొచ్చక్క. నువ్వు కూడా జిలేబీలు బాగా చేస్తావు. మనిద్దరం కలిసి ఒక వంట పాఠశాల మొదలు పెడదాం. మంచి ఆలోచన చెల్లి, తప్పకుండా మొదలు పెడదాం. వాళ్ళిద్దరి మాటలు విన్న శేఖర్, సురేఖ ఎంతో సంతోషపడ్డారు. నిజంగా పిల్లలు ఇలా మారిపోవటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది సురేఖ. వీళ్ళెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. నాకు కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం చూసి సంతోషంగా ఉందండి. ఈ సంఘటన తర్వాత హరిత జిలేబీ నైపుణ్యం ఊళ్ళో ప్రసిద్ధి చెందుతుంది. చాలా మంది ఆమె దగ్గర వంట నేర్చుకోవటానికి వస్తారు. చంద్రిక ఇప్పుడు తన సొంత వంట పాఠశాల మొదలు పెడుతుంది. అక్కా చెల్లెలు కలిసి అన్నపూర్ణ వంటిల్లు అనే పేరుతో వంట నేర్పించే కేంద్రాన్ని ప్రారంభిస్తారు. చంద్రిక, హరిత కలిసి వంట చేస్తూ, నవ్వుతూ, ప్రేమతో తినుబండారాలు వండుతారు. ఆ వంటల రుచి పక్కూర్లోకి కూడా ప్రసిద్ధి చెందుతుంది. అలా చంద్రికలోని మార్పు వల్ల ఇంట్లో అందరూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.